నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం, ఇప్పుడు సెప్టెంబర్ మంత్ గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ మంత్కి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఏ డేట్స్లో పుడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయంటారు? తప్పకుండా. సెప్టెంబర్ ఇది మనకి 9వ నెల. దీని కంట్రోలింగ్ నెంబర్ అంటే ఆ సెప్టెంబర్ నెలని మనకి కంట్రోల్ చేస్తూ ఉండేటటువంటి నెంబర్ అయితే కనుక మీకు 3. సో ఇంగ్లీష్ భాషలో ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయి ఉన్నటువంటి ఒకే ఒక్క నెల సెప్టెంబర్. మీకు రిపీటెడ్ కొన్ని ఉన్నాయి, మనకి ఏతో కొన్ని రిపీట్ అయినాయి కదా, అలాగే జే తోటి రిపీట్ అయినాయి. నెక్స్ట్ మనకి ఇంకా మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క సింగిల్ దాంతోనే స్టార్ట్ అయింది. సెప్టెంబరు ఒక్కొక్కసారి ప్రపంచం కొన్ని యుద్ధాలను చూసిందండి. ఇది సెప్టెంబర్ నెల లక్షణం. అంటే సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు విపరీత రాజయోగం కలగడానికి అవకాశం ఉంది. ఇక్కడ విపరీత రాజయోగం అర్థం ఏంటండి? ఎన్నో కష్టాలు పడిన తర్వాత మాత్రమే లక్ అనేది బ్రహ్మాండంగా తంతుంది అంటారు. దాన్ని విపరీత రాజయోగం అంటారు. విపరీత రాజయోగం అంటే పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పుట్టడం మాత్రం కాదండి. అది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అర్థమైంది. సో సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకి ఎంతో కొంత ఫ్రస్ట్రేషన్, ఫ్లక్చుయేషన్, ఫ్రిక్షన్ 3 ఉంటాయండి. కారణం ఏమిటి అంటే సెప్టెంబర్ని 3 అనేది కొంత గ్రిప్లోకి తీసుకుంటే 8 అనేది కొంత గ్రిప్లో తీసుకుంది, ఆ తర్వాత 5 తీసుకుంది. బట్ ఈ కాంబినేషన్ ఎక్కడో కొద్దిగా మనకి ఇబ్బందికరంగా అనిపించేది. సెప్టెంబర్ 1 మొండితనం అండి, మామూలుగా ఉండదు. ఈ మొండితనాన్ని పిల్లల్లో మనం గమనించినప్పుడు చదువు వైపు మళ్ళించాలి. మొండితనం వాళ్ళు అరిచి గీ పెడితే కారు కొనివ్వటంలోనూ, అరిచి గీ పెడితే మనం మొబైల్ కొనివ్వడంలోనూ ఉండకూడదు. వాళ్ళని చదువు వైపు మీరు మళ్ళించండి. సెప్టెంబర్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ని తట్టుకుంటారు, ఫ్రిక్షన్ని కంట్రోల్ చేసుకోగలరు. దానికి తగ్గట్టుగా ఆ ఫైటింగ్ స్పిరిట్ని కూడా వాళ్ళు చేసుకోగలరు. సెప్టెంబర్ మెడికల్ లైన్ ఎక్కువ కనపడుతుందండి. మెడికల్ లైన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ డాక్టర్స్. మెడికల్ లైన్ అంటే మీకు ఆ మెడికల్ అనే పదం చుట్టూ ఎన్నైతే ఉన్నాయో అవి, అంటే డిస్పోజబుల్ సిరంజిని తయారు చేసే పరిశ్రమ దగ్గర నుంచి మీకు హాస్పిటల్కి కావాల్సినవన్నీ సప్లై చేసే మందుల దాకా, హాస్పిటల్ని మేనేజ్ చేసే MBA వరకు, హాస్పిటల్లో వర్క్ చేసేటటువంటి వ్యక్తుల వరకు, ఇవన్నీ కూడా మీకు సెప్టెంబర్లో కనపడతాయి. సెప్టెంబర్లో దాక్కుని ఉన్నటువంటి ఒకానొక శక్తి మీరు గమనించండి. డాక్టర్స్ అన్నప్పుడు ఒక ఎంబ్లం కనపడుతుంది. 2 పాములు, జంట పాములు ఇలా పెనవేసుకున్నట్లుగా ఉన్నటువంటిది, లేదా అక్కడ మీకు ఒక డేగ లాంటిది ఏదో కనపడటం, మొత్తానికి ఒక విచిత్రమైన సింబల్ సెప్టెంబర్ది. ఇది ఎలా ఉంటుంది అంటేనండి, మంత్రం పక్కన పెట్టండి, తంత్రంలో సెప్టెంబర్ ఎక్కువగా ప్రాముఖ్యతను పొందింది అంటారు. అంటే సిద్ధి కావాల్సిన వాళ్ళు, సిద్ధి పొందాలి అనుకున్న వాళ్ళు సెప్టెంబర్ని అలవాటుగా పెట్టుకుంటారు. సెప్టెంబర్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంత ఉంటుందో, ప్రపంచానికి తెలిసి నమ్మగలిగిన విద్యలు ఎన్ని ఉంటాయో, ప్రపంచం నమ్మలేనటువంటి విద్యలు కూడా సెప్టెంబర్లోనే పురుడు పోసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని చీకటి సామ్రాజ్యం అని కూడా అనొచ్చు. అంటే మాఫియా, డాన్స్, ఇల్లీగల్ వేస్లో ఒక వ్యవహారాన్ని నడిపించటం, మన జీవితాన్ని ఒక ఇల్లీగల్లో నడిపించేసుకోవటం, ఇవన్నీ సెప్టెంబర్లో కనపడుతున్నప్పటికీ కూడా వీళ్ళ తెలివితేటల ముందు ప్రపంచం ఎప్పటికప్పుడు ఔరా అని అంటూనే ఉంటుంది. సో సెప్టెంబర్లో చరిత్రలో సృష్టి లేదా చరిత్రని సృష్టించిన వాళ్ళు ఉన్నారండి సెప్టెంబర్లో. పొలిటికల్ లైన్లో సెప్టెంబరు అనేది మామూలు ఇంపార్టెన్స్ అయితే లేదు, ఆ సిగ్నిఫికెన్స్ కూడా అలాగే ఉంది. కారణం 1 అనే నెంబరు, 3, 5, 9, 8 ఇన్ని నెంబర్లు సెప్టెంబర్ చుట్టూ ఉన్నాయి మీకు. తర్వాత సెప్టెంబర్కి ఈ నెలలో పుట్టిన వాళ్ళకి మనకి పేర్లు పెట్టాలి అనుకుంటే పేరులో ఎంతో కొంత కుబేర తత్వం ఉన్న పేరుని ఇస్తూ ఉంటాం. బికాజ్ వీళ్ళు మనీతోటి ప్రయోగాలు చేసేస్తూ ఉంటారు కాబట్టి. మిగిలిన నెలలన్నిటికంటే కూడా సెప్టెంబర్ మీకు కొంచెం ఉద్వేగం, కొద్దిగా ఉద్విగ్నత, లైఫ్లో రకరకాల సిచ్యుయేషన్స్ని ఫేస్ చేయటం. కొంతమంది నాతో కూడా అన్నారు సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకి విడాకులు అయిపోతూ ఉంటాయట అని.
సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకే విడాకులు కాదండి, సంవత్సరంలో ఏ నెలలో పుట్టినా విడాకులు అవ్వడానికి అవకాశం ఉంటుంది వెన్ మీరు అడ్జస్ట్ కాలేకపోతే. కాబట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది సెప్టెంబర్ నెలలో పుట్టిన పిల్లలకి కాస్త తక్కువనే మనం అనుకోవాలి. అది కాకుండా మనం పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు, 3వ కాలు దాచిపెట్టడం వేరు, విరగొట్టేయడం వేరు కదండి. కాలుని దాయడం వేరు, మడిచి పాపం దానికి నొప్పి పుట్టిన ఏకంగా విరగొట్టేస్తాను, నేను తల్లకిందులుగా వేలాడిస్తే 3 కాళ్ళే కనపడతాయి అంటారు చూసారు, అది సెప్టెంబర్లో కొంత కనపడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ మొండితనాన్ని మన టార్గెట్ మీదకి కనుక ఫోకస్ చేయించుకోగలిగితే మొండితనం నిజంగా చాలా మంచిదండి. అంటే పట్టు వదలకపోవటం చాలా మంచిది. మనం ఎన్నో ఇవి చేస్తాం కదా, మెడిటేషన్స్ చేస్తాము, అఫర్మేషన్స్ చేసుకుంటాం. ఎందుకని? ఒక టార్గెట్ మీద మనం దృష్టి పెట్టుకోవటానికి. సెప్టెంబర్లో ఇన్బార్న్ ఉంటుంది ఆ టార్గెట్ మీద ఫోకస్ పెట్టడం. కాబట్టి మొండితనాన్ని మీరు టార్గెట్ మీదకి ఫోకస్ చేయించేలా పిల్లలకి కనుక కాస్త మోటివేట్ చేయగలిగితే చదువుని కూడా అంతే బీభత్సంగా చించిపడేస్తారు. మనకెప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఇవ్వరు. మేధావులు కానీ ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు తప్పు తీసుకుంటారు. అలా తీసుకునే నిర్ణయాలు వాళ్ళ వివాహ జీవితాన్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో సెప్టెంబర్ చరిత్రని సృష్టించగలదు, చరిత్రని అల్లకల్లోలం చేయగలదు, చరిత్రలో తనకంటూ ఒక ఇన్సిడెంట్ని మంచో చెడో రాసుకోగలదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెప్టెంబర్. విన్నారు కదండి, సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, సెప్టెంబర్ నెలకి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి, మేడం వివరంగా తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.